హై వ్యూవర్స్. చంద్రబాబు నాయుడు గారి విషయంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటి? దట్ మీన్స్ వైసీపీ గవర్నమెంట్ చేసిన తప్పు ఏంటి? తప్పు కూడా కాదు, మిస్ అయిన లాజిక్ ఏంటి? ఇప్పుడు ఇదే చంద్రబాబు విషయంలో కావచ్చు, లేదన్నప్పుడు పొలిటికల్గా కావచ్చు, టీడీపీ వాళ్ళు చేస్తున్న తప్పు ఏంటి, పొరపాటు ఏంటి? ఇందులో మనం మాట్లాడుకుందాం. రియాలిటీకి దగ్గరగా మనం మాట్లాడుకుందాం, ఓకేనా? చంద్రబాబు గారిని వీళ్ళు అరెస్ట్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సిఐడి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు. అక్కడ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందు ఏం చేశారు? వాళ్ళు నోటీసులు ఇచ్చారు, విచారించారు. అండ్ ఈయన అదుపులోకి తీసుకోవడానికి ముందు ఐఏఎస్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. ఇందులో వచ్చేసి నాకు తెలిసి శ్రీలక్ష్మి గారు ఒకళ్ళు అందరూ కనిపిస్తున్నారు, అండ్ బీపీ ఆచార్య అండ్ రాజగోపాల్. సో వాళ్ళు ఆ తర్వాత బయటకు వచ్చారు. అయితే అధికారులను ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో ఎందుకు? అప్పటికే వైఎస్ రాజశేఖర్ చనిపోయి ఉన్నారు, ఈయన కడప ఎంపీగా ఉన్నారు. బట్ అధికారులు ఎందుకు ముందు అరెస్ట్ చేశారు? పైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాల్సింది కావచ్చు, తప్పులు సరిచేయాల్సింది కావచ్చు అధికారులే. సో ఈ అధికారులు వచ్చేసి డైరెక్ట్గా జగన్కి ఫేవర్గా ఉండేలాగా బిహేవ్ చేస్తున్నారు. మార్పులు చేర్పులు ఏమీ చేయకుండా ఆయన ఫేవర్గా ఉండేలాగా డెసిషన్స్ తీసేసుకున్నారు. దాంతో వాళ్ళే ఇక్కడ మెయిన్ అక్యూజ్డ్ అని చెప్పేసి అన్నారు. కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి, బయట ఎవరైతే ఈయన కంపెనీలు పెట్టుబడులు పెట్టున్నారో వారికి లబ్ధి చేకూరే విధంగా వేరే సోర్సెస్ ద్వారా భూముల అలాట్మెంట్ కావచ్చు, టెండర్లు కావచ్చు, వేరేవి ఇచ్చున్నారు. సో క్విట్ ప్రోకో జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి బిల్స్ ఇదిగో, అండ్ అకౌంట్స్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ ఇదిగో అని చెప్పేసి ముందు పెట్టున్నారు. ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా సిబిఐ సంబంధించి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సో అక్కడ ఏంటి ఎవిడెన్స్ ఉంది. అండ్ పైన ముఖ్యమంత్రి చెప్పినా సరే కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అబ్జెక్షన్ చేయడం కావచ్చు, దాని సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మరలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలి. బట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్గా జగన్తో మాట్లాడి ఇదంతా చేశారు అన్నట్టు లైక్ ఆ వేళ మొత్తం కోర్టుకు చావటం ఇదంతా జరిగింది. అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా చట్టాన్ని ఫాలో అయ్యారు అండ్ సాక్ష్యాలను చూపెడుతూ ఉన్నారు. కమింగ్ టు చంద్రబాబు గారు, జగన్ గారి విషయంలో ఆ రోజు ఫాలో అయింది అంటే వాళ్ళు ఫస్ట్ నోటీసులు ఇచ్చారు. ఇదిగో ఫలానా విషయానికి మిమ్మల్ని మాట్లాడాలి రండి అని. బట్ చంద్రబాబు విషయంలో ఏం చేశారు? అసలు వీళ్ళు నోటీసులు ఇవ్వాల. ఎకాఏకి నైట్ వెళ్ళి ఏంటి ఇలా వచ్చారు ఏంటి అంటే మేము చెప్తా అంటూ ఉంటే ఆ నైట్ ఆపి తెల్లవారుజామున ఆయనకి ఏకంగా ఆయనకి ఏమంటారు ఎనర్జీ సెక్యూరిటీ ఉంది కాబట్టి తెల్లవారుజామున ఎర్లీ అవర్స్లో ఎవరు మీరు ఎందుకు వచ్చారంటే అప్పుడు ఇంకా చెప్పుకున్నారు. అన్ని కోర్టు ముందు సబ్మిట్ చేస్తాం, మీరు రండి. కోర్టు ముందు సబ్మిట్ చేసేది ఏంది, వచ్చేది ఏంటి, అసలు ఏంటి ఇష్యూ ఏంటి? అగైన్ మీరు రండి ఏంటి వచ్చేది ఏంటి? అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, అప్పుడు వాళ్ళు సమ్ ఎఫ్ఐఆర్ చూపటమో ఏదో చూపించాల్సింది జస్ట్ ఫార్మల్గా ఏదో చూపించినట్టున్నారు. ఆ రిమైండ్ రిపోర్ట్ ఏదైనా ఉంటే కోర్టులో సబ్మిట్ చేస్తాం, మీరు రండి అన్నారు. వెళ్ళే ధరలు చూపెడతామన్నారు. అంతకైతే అక్కడ అడుగుతున్న వాళ్ళకి సంబంధించి వాట్సాప్ పెడతాం సమేదో చెప్పున్నారు. ఓకే, లెట్ ఇట్ బి. అదుపులోకి తీసుకున్నారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. దానికి ముందు విచారణకు రమ్మని ఒక్కసారైనా నోటీస్ ఇచ్చారా? లేదు. ఒకరు విచారణ రమ్మని నోటీస్ ఇస్తే చంద్రబాబు రాకుండా ఉన్నారా? అసలు జరగలేదు ఇది. సో ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రతిపక్ష నేత కావచ్చు, కామన్ మ్యాన్కైనా సరే ఏకైక అరెస్ట్ చేయరు. ముందు నోటీసులు ఇవ్వాలి, విచారణ చేయాలి. సహకరించకపోతే అప్పుడు కోర్టులో అప్లై చేసి అప్పుడు వాళ్ళు వారెంట్ ఇస్తే అప్పుడు అరెస్ట్ చేయాలి. దీనికి సంబంధించి వీళ్ళేం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామో ఆయన మీద పెట్టిన సెక్షన్స్ ఏవైతున్నాయో దానికి ముందస్తు విచారణకు సంబంధించి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అందుకే అరెస్ట్ చేశామని అంటున్నారు. ఇది ప్రజలలో బాగా నెగిటివ్గా వెళ్ళిపోయింది వైసీపీకి సంబంధించి. తర్వాత కోర్టు ముందు ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయకుండా ఆ పగలు నైట్ అల్లో ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మెడికల్ టెస్ట్ లేక మరలా సిఐడి కస్టడీ తీసుకుని మరలా ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇక అక్కడ కూడా ఏసీబీ కోర్టుకి వీళ్ళు సబ్మిట్ చేసిన ప్రకారం కూడా చూసుకుంటే ఈయన కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ముందడగా తర్వాత అడిగారు అంటున్నారు. ఆ తర్వాత కూడా ఈయన అసలు ఏం తప్పు చేశాడు ఏంటి అన్నప్పుడు ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అన్నది లేకుండా
తప్పు దొరిలింది, తప్పు జరిగింది, అందులో కీలకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే, మేము దర్యాప్తు చేస్తాం, మాకు కస్టడీకి ఇవ్వండి అండ్ ఈయనైతే బయటకు వదలదు, రిమాండ్ ఇవ్వండి, ఇదే మ్యాక్సిమం తీసుకుంటూ వచ్చింది. ఇవన్నీ జనంలోకి ఎలా వెళ్ళి వాంటెడ్గా రాజకీయ కక్షతో ఇది అంతా చేశారన్నట్టుగా వెళ్ళిపోయింది. సో వైసీపీ వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉన్నా, వైసీపీ గవర్నమెంట్ చేసిన చిన్న మిస్ అయిన లాజిక్ ఏదైనా ఉన్నా ఇదే. ప్రొసీజర్ అనేది ఫాలో కావలేకపోయారు. జగన్ అయితే ఆల్మోస్ట్ ఖచ్చితంగా కంపేర్ చేస్తారు అంతా కూడా. అలా కంపేర్ చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో వచ్చేసి ముందస్తు విచారణలు, నోటీసులు ఇవన్నీ కనిపిస్తాయి, బట్ ఇక్కడ కనిపించట్లా. నెక్స్ట్ టీడీపీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు కావచ్చు, లేదంటే వీళ్ళు చేసిన తప్పిదం ఏంటి, ఈ ఓవరాల్ ఇష్యూ మొత్తం మీద కూడా వీళ్ళు అగైన్ అండ్ అగైన్ చంద్రబాబు గారికి సంబంధించి క్వాష్ వేసి ఆ వేళ ఆలోచిస్తూ ఉన్నారు తప్ప అప్పటికప్పుడు ఇమీడియట్గా బెయిల్ పిటిషన్ వేయటం కానీ, అండ్ సిద్ధార్థ రుద్రాలంటే పెద్ద లాయర్ ఉన్నప్పుడు ముందు ఈయన ఎలా బయటకు తీసుకురావడానికి ఆలోచించకుండా లోపలన్నా పర్లేదు ముందు కేసు కొట్టేపిద్దాం అన్నట్టు వాళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈలోపు అవతల వాళ్ళు అలర్ట్ అవడానికి కారణమైందని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇది కేసు పరంగా. పార్టీ పరంగా చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ మూమెంట్లో ప్రజెంట్ ఏపీలో వచ్చేసి ఏం జరుగుతుంది, ఓటర్లకు సంబంధించి సవరింపులు, తొలగింపు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి టీడీపీ వాళ్ళు అంతా కూడా చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించిన నిరసనలు తెలియజేయటం, ధర్నాలు చేయటం, పూజలు చేయటం, ప్రార్థనలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోపు వైసీపీ వాళ్ళు చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు. ఇలా టీడీపీలు గతంలో ఆరోపించినట్టుగా టీడీపీకి ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు తొలగించి ఉండొచ్చు, కొత్తగా వైసీపీ సైడ్ కొంతమంది యాడ్ చేసుకుని ఉండొచ్చు, త్వరలో ఈ లిస్ట్ ఈసీ దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని ఎప్పుడు కనెక్ట్ చేస్తే మనకి దాన్ని సరి చేయడానికి ఏముండదు. ఇది వీళ్ళు మర్చిపోతూ ఉన్నారు. ఇదే కాదు, చంద్రబాబు అరెస్ట్ అంటే అదొకటి, సైకో బావాలి సైకిల్ రావాలంటే ఇదొకటి, ఈ హడావుడి చేస్తున్నారు తప్ప అగైన్ 2019 అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు కూడా చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఏంటది, చంద్రబాబు నాయుడు సమయంలో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి, దానివల్ల ఎంతమందికి లబ్ధి జరిగింది ఏంటి, ఇది కొంతమంది చెప్తారు, బట్ అంతా చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన రాదు, కక్ష సాధింపు చర్యలే ఈయన అన్నట్టుగా అదే హైలైట్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు హైలైట్ జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి అండ్ ఆయన వల్ల ఎంతమందికి లబ్ధి పొందారు, అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ రకంగా డిస్ట్రాయ్ చేసుకుంటా పోతున్నాడు, అండ్ మోరోవర్ ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, లైక్ దీన్ని హైలైట్ చేయట్లండి. మరలా చెప్తున్నా, కొంతమంది మాత్రం పట్టించుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు సైకో ప్రభుత్వం మొత్తం కావాలని కక్ష సాధింపే ఈ ఆల్మోస్ట్ మొత్తం అటు సైడ్ టర్న్ అయిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం లైక్ ఇదే పోతూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనాలకి ఏదైతే రీచ్ కావాలో అది టీడీపీలో అవన్నీ రీచ్ కాలేకపోతూ ఉన్నారు. వైసీపీలో ఏం చేస్తున్నారు, వాలంటీర్ల ద్వారా కానీ వాళ్ళ వైసీపీ కార్యకర్తల ద్వారా కానీ ప్రజెంట్ పథకాలు ఏవైతే అవి కంటిన్యూ అవుతాయని, అండ్ ఇన్ టైంలో మీకు డబ్బులు రాకపోయినా కొంచెం అటు ఇటు మీకు డబ్బులు వస్తూనే ఉన్నాయని లైక్ ఆ వేళ వాళ్ళని నమ్మించేస్తూ ఉన్నారు. అండ్ మరో కొంతమంది నిజమే కదా అని అంటూ ఉన్నారు. సో కన్క్లూజన్, చంద్రబాబు గారి అరెస్ట్ విషయంలో వాళ్ళ లీగల్ టీంకి వదిలేసి, లేదు అన్నప్పుడు టీడీపీలోనే కొన్ని గ్రూప్స్గా ఫామ్ అయిపోయి మీరు అది చూడండి, మీరు ఇది చూడండి ఫోకస్ పెట్టడం, అలా అన్ని అంశాలు కవర్ చేయగలిగినట్టయితే ఓకే. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. లేదు చంద్రబాబు అరెస్ట్ అని చెప్పి దాని చుట్టూ తిరుగుతూ కనుక ఉన్నట్టయితే ఓ రకంగా వైసీపీకి ఇంకా స్ట్రెంగ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటిది, చంద్రబాబు అరెస్టు జైలు, అదే వాళ్ళకు కూడా హైలైట్ కావాలి. ఇప్పుడు వీళ్ళు కూడా హైలైట్ చేస్తుంది, అదే హైలైట్ చేస్తూ ఉన్నారు. అది అక్రమం అరెస్టా అండ్ ఆయన వచ్చేసి లోపల వచ్చేసి ఖైదీగా ఉన్నాడా, అక్యూజ్డ్గా ఉన్నాడా, ఆరోపణలు ఎదుర్కొన్నాడా లేదా నిజాలా, ఇవన్నీ జనానికి అనవసరం, అంత ఆలోచించే వాళ్ళు కాదు. ఏపీలో ఉండే ప్రజానికం అంతా ఏంటి, కులం అండ్ డబ్బు, ఎన్నికలప్పుడు మా కులం ఏంటి అండ్ మరో ఎవరు డబ్బులు ఇచ్చారు ఏంటి, అది ఎన్నికలకు ముందే అని ఎన్నికల తర్వాత అని ఎలా ఉండిద్ది ఏంటి, లైక్ ఇవే ఆలోచించుకుంటూ ఉంటారు. అవునా కాదన్నది గత ఎన్నికలు మీరు మొత్తం చూస్తే మీకే తెలిసింది. సో నేను ఇవ్వడం కన్క్లూషన్ ఒకే ఒకటి, వైసీపీ వాళ్ళు, దట్ మీన్స్ వైసీపీ గవర్నమెంట్ అయినా సిఐడి వాళ్ళైనా ఇప్పటికైనా ఏ బేస్ మీద అరెస్ట్ చేశారు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏది ఉంది అది కనుక చూపితే వైసీపీకి ప్లస్ అయ్యింది. కమింగ్ టు టీడీపీ, ఇప్పటికైనా కాన్సన్ట్రేషన్ చంద్రబాబు అరెస్ట్ అన్న ఒక్కదాని చుట్టూ తిప్పకుండా రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది, అండ్ గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఎంత మేలు జరిగింది ఏంటి, అండ్ ఇప్పుడు వచ్చేసి అది జరుగుతుందా లేదా ఏంటి, లైక్ ఈ వేలో సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ కనుక వెళ్ళగలిగినట్టయితే టీడీపీలకు లాభం చేకూరే అవకాశం అనేది ఉంటుంది. ఏమాత్రం వైసీపీ ట్రాప్లో పడి
చంద్రబాబు అరెస్టు అలాగే ఉంటే మైండ్ కూడా జనాలకు అదే వెళ్ళిపోయింది. జగన్ అరెస్టు, ఇప్పుడు చంద్రబాబు అరెస్టు, పెద్ద తేడా ఉంది అనుకుంటారు. అది గనక వచ్చింది అంటే టీడీపీ నిజంగా ఇబ్బంది పడక తప్పదు. వైసీపీకి కావాల్సింది కూడా అదే, గుర్తుంచుకోండి.